సారం పోదామే మైసమ్మ ఓ మైసమ్మ ఓ మైసమ్మ మైసమ్మ ఓ మైసమ్మ. నిన్ను నమ్ముకొని 1.5 పెట్టి చెరువు దోపిస్తున్నారు. నన్ను నమ్ముకొని ఎందుకురా? నీ సొల్లుకి సముద్రాలే నిండుతాయి, చెరువు నిండదా? ఏంటి సార్ ఆడ నంటే మాట్లాడరా మీరు? నీ దరిద్రాలు చూస్తుంటే పక్కూరికి వెళ్ళేద్దాం అనుకున్నా. మరి వెళ్ళేయచ్చు కదా. ఒరే పక్కూరులో నా 2 కూతురు చదువుతాను, దీన్ని వెళ్ళేస్తే నా పరిస్థితి ఏంట్రా? ఒరే అక్కడ కూతురు ఉండడు, ఇక్కడ ఏకంగా పిల్లవే ఉంది, చూసుకో మరి. అయినా రే రామ్ ప్రసాద్, ఆ పొట్ట ఈ బట్ట ఈ తట్ట ఏంట్రా? నన్ను చూడు, రోజు 90 డిప్స్ కొడతా తెలుసా? నేను 150 కొడతా ఆవిడ చెప్పానా ఏంటి? జిమ్ లో ఎప్పుడు కనపడలేదు. నేను జిమ్ అని చెప్పానా? ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు. అరే అమ్మాయిలు మీకే కాదురా, ఈ మధ్య అమ్మాయిలు నాకు కూడా లైటింగ్ కొడతారు. మొన్న అయితే ఒక అమ్మాయి నెంబర్ అడిగింది ఏకంగా. మరి ఇచ్చావా? నా దగ్గర ఉన్నది ఒక్క నెంబర్, ఇస్తే ఎలా మాట్లాడాలరా? నువ్వు లైటింగ్ కాదు, నేను లైట్ తో కొట్టాలా? అది సరే. అరే రామ్ ప్రసాద్, తాగుబోతు రమేష్ జబర్దస్త్ వచ్చి కామెడీ చేస్తా అంటే భయపడ్డారా, షేక్ అయ్యారా? నువ్వు కామెడీ చేస్తానంటే భయపడలేదు, డీ చేస్తాను అన్నవాడికి అడిగి అందుకు భయపడ్డాం కొంచెం. అవన్నీ కాదు, బోనాల పండగ వచ్చేసింది, ఈసారి బోనం మా ఇంట్లోంచి వెళ్ళాలి ఫస్ట్. అరే ఏంట్రా, ఏ ఆచారాలను దెబ్బతిద్దామనా? సంవత్సరానికి ఒక్కసారి నా ఇంట్లోకి వెళ్ళి నేనే బోనం ఎత్తుకెళ్తాం కదా. ఈసారి మా ఇంట్లోంచి వెళ్తుంది బోనం. అలా గొడవ పడకండి అబ్బా. గొడవ పడకపోతే ఏంట్రా, మా ఇంట్లోకి వెళ్ళి కదా ప్రతిసారి బోనం ఎత్తేది. మనం కానీ డిసైడ్ చేయాలి. మరే ఊర్లో వాళ్ళందరూ డిసైడ్ చేస్తారు ఎవరితో బోనం ఎత్తించాలి అనేది, అర్థమైందా? ఇప్పుడే ఫోన్ చేస్తా, ఊరోళ్ళు వస్తారు, ఓకేనా? హలో ఊరోళ్ళు రండి. రే నరేష్, చూసావా ఆవిడ ఎవరనుకుంటున్నావు? సునందా. సునందా ఏమనుందా? అదే మాట ఆవిడ తిరిగి నిన్నంటే. సునందా, నీకు ఆకలి అయితే అన్నాన్ని అవుతా, ఆకేస్తే సున్నాన్ని అవుతా, నువ్వు రాస్తా అంటే బలపాన్ని అవుతా. ఇన్ని అవుతాను అంటున్నావు కానీ ఎపిసోడ్ లో మంచి పర్ఫార్మర్ అవుతానట్లేదే. సునంద నిన్ను చూస్తే కిక్కెక్కుతుంది, నువ్వు రమ్మా కాదు డ్రమ్ము డ్రమ్ము. అరే పవిత్ర, నిన్ను చూస్తుంటే పొగుడుతూ ఒక పుస్తకం రాయాలనిపిస్తుంది. దాని జీవితం తెలిసిన పుస్తకం ఆ మాత్రం తెలియదురా నీకు? అంజలి గారు, మీరు దేవుడికి అన్న కోరుకున్నారా? అవునండి, మా ఆయనకి ఈ మధ్య శని స్టార్ట్ అయింది, సో అది పోవాలని మొక్కుకున్నాను. దానికి మొక్కుకోవడం ఎందుకు? లగేజ్ తీసుకుని మీ పుట్టింటికి వెళ్తే అయిపోద్ది కదా. అరే నరేష్, ఈసారి బోనాల పండుగకి మేకనేద్దామా కోడిని కొత్త అర్థం అవట్లేదురా? ఏదేసినా ఊరంతా సరిపోవాలి. అయితే దీన్ని వేద్దాం, మొత్తం సరిపోద్ది. మహేశ్వరి చెప్పురా. నువ్వు ఒప్పుకుంటే నీ మెల్లో తాళి కడతా, గుండెల్లో గుడి కడతా, మన పిల్లలకి బడి కడతా. ఒరే పొట్టి బుడంకాయ్, ముందు నువ్వు హౌస్ ఈఎంఐ కట్టరా, వాళ్ళు నాకే ఫోన్ చేస్తారు. రాజు ఏంటివి రావి? మెట్లు ఇవేంటివి? కుట్లు ఎలా కొట్టింది కదా. సునంద, ఒక్క ఛాన్స్ ఇస్తావా? నీ బరువు నేను మోస్తా, ఆ తర్వాత నిన్ను మేము మోస్తాం. ఇవన్నీ కాదురా, ఇలా రండి ఒకసారి దగ్గరికి. అరే ఇలా చూస్తుంటే నీకేమనిపిస్తుందిరా? ఉన్నవాడు కొంచెం ఇస్తే లేనివాడే ఉండడే, కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరూ నీ పిల్లలే. సరే సరే, ఈ టాక్స్ అన్ని ఫన్స్ తర్వాత ఎందుకు పిలిచావు? కాదురా, ఈసారి బోనాలు మా ఇంట్లోంచి వెళ్ళాలి నేను. ఓకే, వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళండి అన్న. ప్రతిసారి ఎవరి ఇంట్లో నుంచి బోనం ఎత్తారు? మీ ఇంట్లో నుంచి. మరి నేనే ఎత్తుతున్నా అంటున్నా. ఇవన్నీ కాదు, ఊర్లో జనాలు అందరూ నాకు సపోర్ట్ చేస్తారా, అన్నకు సపోర్ట్ చేస్తారా? నాకు సపోర్ట్ చేస్తాను, ఇటుపక్క రండి. నేనైతే రామ్ ప్రసాద్ కి సపోర్ట్. నీకు సపోర్ట్ చేద్దాం, నువ్వు మీ వద్ద అడ్డిపోతావు. నేనే బోనం ఎత్తుతా, ఎపిసోడ్ నిలబెడతా. సరే సరే, ఇగో బాబు, నీకు సపోర్ట్ చేసే వాళ్ళు అందరూ అట్టున్నారు, మా అన్నకి సపోర్ట్ చేసే వాళ్ళు ఇట్టున్నారు. కానీ ఇది రైట్ ఆర్ రాంగ్ చెప్పేది ఎవరు? దానికి శ్రీదేవి డ్రామా కంపెనీ అనే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఉన్నారా? వాళ్ళు పిల్లరా. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ, అర్జెంట్ గా రండి.
ఏ డ్రెస్ మేడం ఇది? ఇది హాఫ్ సారీ. అయ్యో ఇంతకుముందు డబ్బులు ఉన్నప్పుడు ఫుల్ సారీ కట్టుకొచ్చారు, డబ్బులు లేక హాఫ్ సారీ కట్టుకుంటున్నారు. 2 రోజుల పొద్దుట ఆ డబ్బులు లేవు, ఫ్రాక్ వేసుకొస్తారేమో. అరే రష్మి, నీకోసం బయట కుర్రాలు ఏడుస్తున్నారా? అవునా? దేనికి? ఇంకెన్నో యాంకరింగ్ చేస్తావని. ఒక్క నిమిషం తప్పుకోండి అమ్మా. ఏంట్రా దండం పెట్టుకుంటున్నావా? అవునవునమ్మా. చెయ్యి, గుడికి వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకో. మీరు కూడా అమ్మవారే కదమ్మా, అందుకని చెప్పి. రే వద్దురా, నేను ఇప్పుడు గుడి ఎక్కడని అడుగుతాను, నువ్వు గుండెల్లో అంటావు. వద్దురా. అడగండి అమ్మా, అలా మీరు అడగండి గుడి ఎక్కడని. సరే ఎందుకు గుడి ఎక్కడరా? గుడి ఎక్కడంటే అమ్మ ఎక్కడుంటే అదే గుడి అబ్బా. అన్నా ఇగో నేను రాజుగాడు ఎమ్మెల్యేకి పోటీ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకురా? గదేంది మూలకు స్పీకర్లు. ఇక్కడ ఏముంది? స్పీకరు. ఇన్ని స్పీకర్లు ఉన్న ఎమ్మెల్యే కూడా ఉన్నాడా? అమ్మా అదేం కాదమ్మా, మిమ్మల్ని ఎందుకు పిలిపించామంటే బోనాలు బాగా ఏ జరిపి. నాకు తెలిసిపో, నాకంతా అర్థమైపోయింది. బోనాల పండగ సందర్భం కాబట్టి వీళ్ళంటే వీళ్ళు, వాళ్ళంటే వాళ్ళు, మేమే సెలబ్రేట్ చేస్తామని చెప్తున్నారు. ఎవరైతే బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారో వాళ్ళే సెలబ్రేట్ చేస్తారో అది శ్రీదేవి డ్రామా కంపెనీ తేల్చి చెప్తాది. ఒక్క డౌట్. ఇద్దరు పెద్ద మనుషులు ఇక్కడ ఉండగా ఆ నలుగురు అమ్మా మీరు రారా అసలు? ఈసారి బోనాలు మేమే చేస్తాం. వీలా వాళ్ళ తెలియాలంటే ఇంద్రజ గారు మీరు, నేనక్కడ, నేను ఇక్కడ, మీరు వెళ్ళండి నేను చూసుకుంటా. శ్రీదేవి డ్రామా కంపెనీ వారి ధూమ్ ధామ్ జాతరలో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ పేకమేడలు మూవీ టీమ్. Welcome Pekamadlu movie team, producer garu, director garu, the hero and heroine of the film. Welcome to Sridevi Drama Company and ee roju jarugutundi Bonalu special episode. So thank you so much for joining us. So cinema gurinchi, let's start with the lady first. ఇది మా పేకమెడలు అనే సినిమాతో వస్తున్నాము. ఇదే జూలై 90s రిలీజ్ అయిపోతుంది. మీరు అందరికి ఇష్టమవుతుంది. ఒక రిలేటబుల్ కంటెంట్ తో వస్తున్నాము. మీరందరూ థియేటర్లోకి వెళ్ళి చూస్తారని అనుకుంటున్నాము. ఖచ్చితంగా చూడండి. ఇంత తెలుగు మాట్లాడుతున్నారు, ఏ ఊరు మీది? నేను యాక్చువల్ గా కన్నడిగా, అంటే కర్ణాటక నుంచి వచ్చాను. బట్ ఈ ఫిలం కోసం తెలుగు నేర్చుకున్నాను. ఓకే. నేను మరి హీరో గారు వచ్చి తమిళ నుంచి వచ్చారు. మేమిద్దరం ఒక 3 months అలా తెలుగు క్లాసెస్ నేర్చుకున్నాం అనమాట. 3 months అయిపోయిందా? లేదండి, ఇప్పుడు కొంచెమే వస్తుంది అంతా. మీరు కూడా తెలుగు నేర్చుకున్నారా? అవునవును 3 months లో? 3 months లో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు నేర్చుకుంటున్నా. నాకే ఇంకా 10 years అవుతుంది. కానీ నా పేరు శివ సినిమాలో మిమ్మల్ని చూస్తే భయం వేసింది. యా ఆఫ్ కోర్స్. ఎందుకు అంత సైకోలా చేశారు? ఆ రోల్ అది చాలా ఎక్సైటింగ్ రోల్ కదా. సో ఎక్సైటింగ్ కాదు, అది సైకో రోల్. ఇది నాకు ఫస్ట్ తెలుగు ఫిల్మ్ యాజ్ అ లీడ్ యాక్టర్ పేకమేడ్లు. సో అండ్ ఈ ఫిలిం గురించి చెప్పాలంటే పేకమేడ్లు ఇది లక్ష్మణ్ అనే ఒక చిల్లరగాడి జీవితం, అదే ఈ ఫిలిం. యాక్చువల్లీ దట్ ఈస్ లక్ష్మణ్. నువ్వు సూపర్ రా. ఐ మీన్ సీరియస్ గా చెప్తున్నా, హీస్ అ వెరీ సేమ్ పించ్. మీ తెలుగు నా తెలుగు. డైరెక్టర్ గారు పేకమేడలు హౌస్ ఆఫ్ కార్డ్స్ సినిమాని ఈ ఐడియా ఎలా వచ్చింది? ఈ డెబ్యూ ఈ సినిమాతో చేయాలని ఎందుకు అనిపించింది? సో ఈ పేకమేడలు అనేది జనరల్ గా ప్రతి హౌసెస్ లో జరిగే క్యారెక్టర్స్ అండి. అంటే ఎవరు గాల్లో మేడలు కడుతున్నారు, ఎవరు రిజిస్టర్ గా బతుకుతున్నారు అనేది ఈ 2 క్యారెక్టర్స్ త్రూ ద్వారా కథ చెప్దాం అనేది ఇంటెన్షన్. సో వినోద్ లో ఉండే అన్ని రకాలది, అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ త్రూ ద్వారా ఏంటంటే వన్ ఆఫ్ ద వరస్ట్ క్యారెక్టర్ సినిమాలో ఎవరన్నా ఉంటే అది హీరో క్యారెక్టర్. అంటే మళ్ళీ సైకోయేనా? యాక్చువల్లీ మీరు యాక్టర్ కదా, యాక్టర్ నుంచి ఎట్లా యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్, ఎలా ఈ ట్రాన్స్ఫర్మేషన్, ఈ ట్రాన్సిషన్ బై? బేసికలీ ముందే అనుకున్నామండి, సినిమాలు అయితే ప్రొడ్యూస్ చేద్దామని ఒక థాట్ అయితే వచ్చింది అనమాట. ఎవరికి చెప్పొద్దు అనే సినిమా చేసేటప్పుడు నేనే యాక్టర్, నేనే ప్రొడ్యూసర్. ఆ టైంలో నాతోనే కాదు బయట వాళ్ళతో కూడా చేద్దాం ఆ థాట్ వచ్చినప్పుడు ఈ కథ వచ్చింది, పేకమేడలు అనే కథ వచ్చింది. అప్పుడు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించి సరే చేద్దామని ఇంకా అలా స్టార్ట్ అయిన కథ అనమాట. సో బేసిక్లీ మీరు హీరో అవ్వాలి ఈ సినిమాలో అనుకున్నారా, లేకపోతే అది త్యాగం చేశారా? నేను చేస్తా అన్నా కూడా చేయనివాడు,
అంటే ఈ సో క్యారెక్టర్ అసలైన సైకో ఎక్కడున్నారు మేము అర్థం చేసుకోవాలి ఇప్పుడు. ప్రతిసారి దీనేంటి ఏమిట్రా? సో అంత పర్టికులర్ గా ఉన్నారని టీం అర్థమైంది. మనం కూడా ప్రొడ్యూస్ చేద్దాం, బయట వాళ్ళతో చేద్దాం, టాలెంట్ ఎంకరేజ్ చేద్దాం అని ఇప్పుడు ఏం బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన బ్యాచ్ కాబట్టి మనందరం. సో మా ప్రొడక్షన్ హౌస్ లో కూడా అలాగే ఉంటారు అందరూ. సో ఇలా స్మాల్ గా ఒక చిన్న స్టెప్ తో స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసిన సినిమా పేకమేడ్లు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్. ఈ రోజు ఒక మంచి రోజు, బోనాల పండుగ రోజు, అండ్ మీరందరూ ఇక్కడ రావడం, మాతో పాటు ఈ సెలబ్రేషన్ లో జాయిన్ అవ్వడం మాకైతే చాలా ఆనందంగా ఉంది. సో ఇంద్రజ గారు, యోర్ విషెస్ టు పేకమేడ్లు టీమ్. టైటిల్ ఇట్సెల్ఫ్ చాలా క్యాచీగా ఉందండి. చాలా క్యాచీ అనడం కంటే కూడా ప్రతి ఒక్కరు రిలేట్ చేసుకోగలిగిన విధంగా ఉంది. ఐ హోప్ కథ కూడా అంతే ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ గా, కంప్లీట్ గా ప్రతి ఒక్కరు చూసే విధంగా ఉంటుందని నమ్ముతున్నాను. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా పెద్ద విజయం సాధించాలి. థ్యాంక్ యూ సో మచ్ టు టీమ్ పేకమేడ్లు. థ్యాంక్ యూ.